Hey, hi, hello, good morning friends. Welcome back to our channel Ranjit on Wheels. ఇప్పుడైతే మనము కొరియాలో అండ్ మ్యాక్సిమం వెళ్ళిపోతున్నా నేను రేపు వెళ్ళిపోతాను ఇక్కడ నుండి. సో ఇది లాస్ట్ డే అండ్ మనం కీర్తి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. సో మన కోసం ఇంకా స్పెషల్గా నేను ఏమన్నా అంటే ఎక్కడ చూసినా నాన్ వెజ్ తింటాను కదా, నాకు ఆ నాన్ వెజ్ వద్దు, వెజ్ తింటా అని చెప్పేసాను అన్న. సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మన కోసం ఏం చేస్తారో చూద్దాం. అన్నం వండారు మన కోసం. అయ్యో వీళ్ళు అన్నం సో వీళ్ళు మన కోసం అయితే అన్నం వండారు. సో అన్నము ఆ తర్వాత ఇదేంటిది బ్రో, దీన్ని ఏమంటారు? పచ్చి పులుసులో పల్లి పొడితోటి పచ్చి పులుసు అండ్ పప్పు, మై ఫేవరెట్ పప్పు అండ్ అప్పడంలు అండ్ సల్లమిర్చి తెలుసుగా మీకు, మజ్జిగ మిర్చిలు అని అంటారు, సల్లమిర్చి అంటారు, కొంచెం మ్యాంగో పిక్కిలు, టమాటా పచ్చడి కూడా ఉండే కదా, అండ్ ఇవి పోస్లిన్ పిలేటులు. ఎందుకు చెప్తున్నా అంటే ప్లాస్టిక్ కాదు, పోస్లిన్ బెటర్ అన్నట్టు, మంచిదే. అండ్ ఇచ్చి పాడేస్తాయి అలా. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఫుడ్. అండ్ బ్లాగ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోద్ది. మేము బయటకు వెళ్తున్నాము. మీకు అన్నారు కదా మీరు చాలామంది, ఊకేండి సైకిల్ తొక్కడే కాకుండా ఆ కల్చర్ని, ఆ సిటీని, ఆ ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయమని. ఒక 4-5 డేస్ నాకు దొరికింది టైము. సో అందుకే ఇంకా ఈ లోకల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మళ్ళీ రేపటి ఎల్లుండి నుండి తైవాన్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ సైక్లింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. డన్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా తిన్నాము. తినేసిన తర్వాత జస్ట్ మెల్లగా ఫ్రెష్ అప్ అయినాము. ఇంకా మన వాళ్ళు ఏమన్నారంటే డెగులో ఒక మంచి ప్లేస్ ఉన్నది, కంపల్సరీ దాన్ని విజిట్ చేయాలి అని అన్నారు. అసలు అంతగానం ఏం ప్లేస్ అని అంటే ఇది ఒక స్టార్టప్. ఆ స్టార్టప్ ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో అనేది ఒకసారి మీరు చూడొచ్చు అని అన్నారు. అసలు ఏం స్టార్టప్ అని చెప్పేసి నేను అనుకున్నా. తర్వాత ఇక్కడికి వచ్చిన ఈ ప్లేస్ వచ్చేసి ఒక మహా వ్యక్తి గురించి చెప్తున్నా, ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తున్నా. తన దేశం కోసం చాలా చేసి ఆ యొక్క దేశ జీడిపిని మార్చేంతగా అతను ఎదిగిండు. అసలు అతని స్టోరీ గురించి తెలుసుకుందాం పదండి. సో ఇతని పేరు వచ్చేసి మిస్టర్ లీ. సో ఈ తాత పుట్టింది 1910లో పుట్టిండు. ఇతని యొక్క స్టడీ అంతా కూడా గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉన్నదో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇట్లా అవన్నీ జపాన్లో జరిగినాయి. సో ఏ విధంగా ఒకప్పుడు మన ఇండియన్స్ని యూకే ఏదైతే ఇంగ్లాండ్ పరిపాలించి మనల్ని ఏ విధంగా దూచుకుపోయిందో, ఒకప్పుడు జపాన్ కూడా ఈ యొక్క సౌత్ కొరియాని, నార్త్ కొరియాని ఈ విధంగానే పరిపాలించేది. సో వీళ్ళు స్టడీ కోసం మన వాళ్ళు యూకేకి ఏ విధంగా అయితే పోయి మన వాళ్ళు చదువుకున్నారో ఆ విధంగా ఇతను కూడా అక్కడ చదువుకున్నప్పుడు ఆ దేశం చాలా చాలా మంచిగా అయితే డెవలప్ ఉన్నది. అండ్ అప్పట్లోనే అంత డెవలప్ ఉన్నది. మరి ఈ విధంగా మన దేశాన్ని కూడా చేయాలనే ఒక థాట్ తోటి అతను ఏం చేసిండంటే ఆ చదువులు అయిపోయిన తర్వాత ఇక్కడికైతే రావడం జరిగింది. ఈ 1938లో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ చేసిండు. కంపెనీ పేరు ఇంకా మీకు చెప్పలేదు. సో ఈ కంపెనీ వచ్చేసి ఏ విధంగా స్టార్ట్ అయింది అని అంటే, ఒక నూడిల్స్ ఏవైతే మేకింగ్ ఉంటుందో ఆ చుట్టుపక్కలకి వెళ్ళి నూడిల్స్ మేకింగ్ చేసి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడము, ఇలాంటివి దగ్గరున్న షాప్లకు పంపేయడం అనేది జరిగింది. ఆ యొక్క కంపెనీ పేరు ఏంటిది అని అంటే ద గ్రేట్ శాంసంగ్. ఈ శాంసంగ్ అని అంటే ఏంటంటే, శామ్ అంటే 3. ఈ యొక్క వర్డ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే మనకి ఏ విధంగా సంస్కృతం నుండి వచ్చినాయో, సో వీళ్ళకి కూడా చైనీస్ నుండి వీళ్ళ యొక్క లాంగ్వేజ్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కలిపి ఒక కూటమిలాగా ఉండేటివి ఒకప్పుడు, లైక్ ఎప్పటి నుండో కూడా. ఈ శామ్ అని అంటే 3. ఆ 3 ఏంటి అని అంటే లార్జ్, ఏరియాలో చాలా పెద్దది అని చెప్పేసి, అంటే విశాలమైనది, ఎక్కువ అని చెప్పేసి, అండ్ స్ట్రాంగ్, దృఢంగా. అంటే ఈ 3 కలగలిసి చాలా దృఢంగా, సంగ్ అంటే ప్రకాశవంతంగా, ఈ 3 కలిసేసి ఒక ప్రకాశవంతంగా ఒక వెలుగు వెలగాలి అని చెప్పేసి ఒక పేరుతోటి, ఒక మీనింగ్ తోటి, అదే మన తెలుగులో అంటారుగా 3 కాయలు 6 పువ్వులు అని చెప్పేసి, ఆ విధంగా 3 పువ్వులు 6 కాయలు ఏ విధంగా అయితే అంటారో ఆ విధంగా ఈ యొక్క కంపెనీని అయితే తనైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 1938లో స్టార్ట్ అయినప్పుడు చాలా బాగానే నడుస్తుంది. మెల్లిమెల్లిగా నూడిల్స్ అని చెప్పేసి, ఆ తర్వాత ఫర్టిలైజర్స్ అని చెప్పేసి, తర్వాత ఫిష్, కెటిల్ ఫిష్ అని చెప్పేసి, ఇలాంటి చాలా ఫిషెస్ ఇవన్నిటిని ఒక విదేశాలకైతే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అన్నట్టు. ఈ విధంగా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు సడన్గా ఏమైందనంటే ఈ యొక్క కంపెనీ అనేది మెల్లిమెల్లిగా డెవలప్ అవుతుంది. అరే దీన్ని ఎందుకు మనం ఏ విధంగా మన హైదరాబాద్లో కానీ, మన విశాఖపట్నంలో, మన లోకల్ ఏరియాలో ఒక కంపెనీ పెట్టి బాగా డెవలప్ అయితే ఏ విధంగా విస్తరించి మన ఢిల్లీ క్యాపిటల్కి ఎట్లనైతే తీసుకెళ్ళిపోతామో హెడ్ ఆఫీస్ లెక్క, ఆ విధంగా వీళ్ళు సోలుకు కూడా తీసుకుపోవడం జరిగింది. సో ఈ యొక్క సోలుకు అయితే తీసుకుపోయారు. కానీ అక్కడ వీళ్ళకి ఏం జరిగిందనంటే, ఎప్పుడైతే 1945లో వీళ్ళకి స్వతంత్రం వచ్చింది, జపాన్ నుండి వీళ్ళు దూరం అయిపోయారు, అంటే స్వతంత్రం వచ్చిందో, వీళ్ళకి యుద్ధం మొదలైంది 1950లో. దేనితోటి? నార్త్ కొరియాతోటి. నార్త్ కొరియా, సౌత్ కొరియా ఏ విధంగా ఇండియా, పాకిస్తాన్, యూకే వెళ్ళిన తర్వాత కొట్టుకున్నారో వీళ్ళు కూడా ఆ విధంగా కొట్టుకున్నారు. అయితే ఈ యొక్క నార్త్ కొరియా ఏదైతే ఉన్నదో సపరేట్గా ఎప్పుడైతే అయిందో, ఈ సోల్ ఏదైతే ఉన్నదో మన
ఈ సౌత్ కొరియా యొక్క క్యాపిటల్. మరి అది నార్త్ కొరియాకి చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళు బాంబులు వేయడం ఏం వేసినా కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ కంపెనీని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ పెద్ద ఆయన ఏం చేసిందంటే మనము ఇక్కడితోటే ఆగొద్దు అని చెప్పేసి 1960s ఇతను ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయితే ఎలక్ట్రానిక్స్లోకి అయితే వచ్చిండు. మరి ఎలక్ట్రానిక్స్లోకి వచ్చిన ఇతను ఏం చేసిండంటే మీకు చెప్పాలి అని అంటే 1960s ఎలక్ట్రానిక్స్లోకి వచ్చేసి సో ఇతను ఒక చిన్నది మామూలుగా శాంసంగ్ టీవీ ఏదైతే ఉంటుందో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్నది దాని నుండి స్టార్ట్ చేసిండు. మనకు తెలుసు శాంసంగ్ అనేది ఈ కొరియాలో పుట్టింది అన్నట్టు. ఈ యొక్క శాంసంగ్ కొరియాలో పుట్టింది. ఇంత చిన్న కొరియా అట్లీస్ట్ ఒక ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఒక తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాలలో అంతే ఉంటుంది. కానీ వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ కనుక చూస్తే మైండ్ పోతుంది. ఇక్కడ మనకు ఓన్లీ ఫోన్లు మాత్రమే తెలుసు అండ్ టీవీలు, అదేవిధంగా కొన్ని ఏసీలు, అదేవిధంగా మనకి ఇంకేముంటాయి మామూలుగా వాషింగ్ మిషన్ లాంటి వరకు మాత్రం 4 మాత్రమే తెలుసు. ఇక్కడ హాస్పిటల్స్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, పెట్రోల్ పంప్స్ ఉంటాయి, అన్ని రకాలు. మన రిలయన్స్ వాళ్ళు ఎట్లనైతే మొత్తం ఏ విధంగా స్టోర్స్ ఎట్లున్నాయో అన్నీ ఉన్నాయి ఇవి. కానీ మనకు ఫేమస్ మాత్రం ఇవి 4. అలాంటిది ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఏలుకుంటూ లాస్ట్కు ఈ యొక్క సౌత్ కొరియా జీడిపిలో 22% ఓన్లీ శాంసంగ్ భాగం ఉంది అని అంటే మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు ఎంత పెద్దదో. అలాంటి ఒక స్టార్టప్ దగ్గర మనం నిలబడ్డం. మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. తన దేశం కోసం తన దేశాన్ని డెవలప్ చేయాలి, తన దేశం కూడా ఇంకా చాలా పెద్దగా అభివృద్ధి పొందాలని చెప్పేసి ఈ యొక్క వ్యక్తి ఆ విజన్ తోటి స్టార్ట్ చేసి దేశ జీడిపికి పావు వంతు దేశ జీడిపిలో ఇతను భాగం ఉన్నారంటే మామూలు విషయం కాదు. అంటే ఒక తరాన్ని ఒకరు మార్చడానికి వస్తారు మన ఫ్యామిలీలో. ఈ తరంలో సౌత్ కొరియాలో ఒక తరాన్ని ఇతను మారుస్తున్నాడు. ఇప్పుడు చూడొచ్చు మనం నోకియా ఫోన్ల తర్వాత నెక్స్ట్ మనకి ఇండియాలో చూసిందంటే శాంసంగ్ ఫోన్లే. మొత్తం శాంసంగ్ ఫోన్లు ఆల్మోస్ట్ వాళ్ళు సేల్స్లో యాపిల్ను ఢీ కొడతాయి, ఇంకా అప్పుడప్పుడు బీట్ కూడా చేస్తాయి. అలాంటి యాపిల్ కంపెనీని వీళ్ళు ముందుకు దాన్ని దాటేసి వెళ్ళిపోయినారంటే జస్ట్ ఈ యొక్క వ్యక్తి వల్ల అండ్ ఆ వ్యక్తి వెనుక ఉన్న శక్తి వల్ల, అతని యొక్క మేధా సంపత్తి వల్ల. అసలు రియల్లీ చాలా గ్రేట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ నుండి ఒకసారి శాంసంగ్ ఆఫీస్ ఎక్కడుంది, ఆ స్టార్టింగ్ ఎట్లా తయారైంది, దాన్ని రినోవేట్ చేయకుండా అట్లనే ఉంచారట జస్ట్ గుర్తుగా అని చెప్పేసి దాని గురించి తెలుసుకుందాం. అండ్ ఇంకేమైనా విశేషాలు మనం పోతూ ఉంటే మాట్లాడుకుంటూ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో మీరు చూసుకుంటే ఇదే ఆ యొక్క బిల్డింగు. సో మీరు చూడండి ఇక్కడ చైనీస్ వర్డ్స్ తోటే ఉన్నది. ఎందుకంటే అప్పట్లో ఈ చైనీస్ వర్డ్స్ తోటే స్టార్ట్ చేసిరు కావచ్చు. ఇది వచ్చేసి చైనీస్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్, కొరియా లాంగ్వేజ్ కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి, చిన్న డిఫరెన్స్ ఉంటాయి. అండ్ మీరు చూసుకోండి ఈ యొక్క చిన్న ఆఫీస్లో స్టార్ట్ అయిన శాంసంగ్ ఎంత పెద్దగా మారింది అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక శాంసంగే కాదు ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని ఉన్నాయనంటే లైక్ ఎల్జీ ఉంది. మీకు తెలుసు ఎల్జీ అంటే లైఫ్ గుడ్ అని చెప్పేసి. నాకు చిన్నప్పుడు గుర్తుంది లైఫ్స్ గుడ్ అని చెప్పేసి ఈ విధంగా వీడియోస్లలో వచ్చేది, అంటే దూరదర్శన్లో చూసేవాడిని నేను ఎల్జీ. సో ఈ యొక్క ఎల్జీ కూడా ఇక్కడనే స్టార్ట్ అయింది. అండ్ ఎల్జీలో మీరు కూడా మంచి బ్రాండెడ్ మంచి గట్టి, అది కూడా వాషింగ్ మిషన్స్కి అండ్ టీవీస్ కూడా ఉన్నాయి అనుకుంటా. ఎల్జీ ఫోన్లు కూడా ఉన్నాయి. అండ్ అదేవిధంగా వీళ్ళు ఎల్జీయే కాదు హ్యుందాయిలో అయితే అమ్మ దేవుడా, నేను శాంసంగ్ కన్నా ఎక్కువ చూసిన హ్యుందాయి పెట్రోల్ పంప్స్, హ్యుందాయి హోటల్స్, హ్యుందాయి కియా కార్లను కూడా వీళ్ళే తీసుకున్నారు. అసలు ఇంకా ఎన్ని ఉన్నాయంటే అమ్మమ్మమ్మ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అన్ని రకాల బిజినెస్లు అయితే వీళ్ళున్నాయి. మెడికల్ షాపు, హాస్పిటల్స్ అన్నీ హ్యుందాయి ఉన్నాయి. అండ్ ఇలాంటి 3 పెద్ద కంపెనీలు చూడండి, హ్యుందాయి, శాంసంగ్, ఎల్జీ ఒక చిన్న దేశంలో స్టార్టప్ అయ్యి ఎంత ప్రపంచాన్ని ఏలే అంత గొప్పగా అయినాయి. అందుకే వీళ్ళు ఇంత డెవలప్మెంట్లో ఉన్నారు. వీళ్ళ యొక్క సగటు ఒక కూలీ చేసుకునే వ్యక్తి కానీ మామూలుగా ఎవరు ఉంటారు లైక్ మన దానిలో ఇప్పుడు ఏమంటారు గార్డు కానీ ఒక క్లీనర్ కానీ అంటారు కదా, ఒక సగటు వ్యక్తి యొక్క శాలరీ దగ్గర 2,80,000 రూపాయలు ఉంటాయంట వీళ్ళు. అంటే ఒకడు నార్మల్ స్టార్టింగ్ శాలరీ 2,80,000 రూపాయలు అయ్యన్నారు అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయండి అసలు ఎంత రిచ్ ఉన్నారో వీళ్ళు. వీళ్ళ యొక్క కరెన్సీ మనతో పోల్చుకుంటే మన 6 రూపాయలు వీళ్ళకు, మన 6 రూపాయలు 20 పైసలు వీళ్ళకు 100 రూపాయలతో సమానం. కానీ మనకు 6 రూపాయలు పెడితే మన దగ్గర ఛాయ్ అన్న వస్తుంది. ఇక్కడ 6 రూపాయలు పెడితే అసలు ఏ వస్తువు రాదు. మినిమం ఒక 100 రూపాయలు పెడితే వీళ్ళకు మన ఐఎన్ఆర్ 100 రూపాయలు అంటే వీళ్ళ 1000 రూపాయలు అన్నట్టు. మన ఐఎన్ఆర్ 60 రూపాయలు అంటే వీళ్ళ యొక్క 1000 రూపాయలు అన్నట్టు. ఈ యొక్క 1000 రూపాయలతోటి వాటర్ బాటిల్ కూడా రాదు, ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది, 1300-1200 రూపాయలు జస్ట్ వాటర్ బాటిల్. అలాంటి అది కూడా ఒక చిన్న
హాఫ్ లీటర్ కూడా కాదు, ఇంకా కొంచెం చిన్ననే ఉన్నది అది, నేను చూసిన హాఫ్ లీటర్ అనుకోండి, 400 ml వాటర్ బాటిల్ వస్తుంది. అండ్ రియల్లీ చాలా గ్రేట్ కదా అసలుకి, ఇంత పెద్దగా ఇంత గొప్పగా ఎదుగుతుంది దేశం అని అంటే అది జస్ట్ బికాజ్ ఆఫ్ అందులో ఉండే బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్స్ వల్లనే. అండ్ జాబ్ చేసే వాళ్ళ కాకుండా ఒక బిజినెస్ ఆంటర్ప్రినర్షిప్ పెట్టేసి ఆ బిజినెస్ పెంచి ఆ ట్యాక్సులు కట్టి ఆ దేశాన్ని యొక్క జీడిపి పెంచడం అంటే ఓన్లీ బిజినెస్ వల్లనే అవుతుందని చెప్పేసి అయితే అని అనుకుంటున్నా. అలాంటి వాళ్ళు ఇక్కడ వీళ్ళు అప్పులు తీసుకొని ఎగ్గొట్టి వేరే దేశాలకు వెళ్ళిపోవడము, ట్యాక్సులు ఎట్లా ఎగ్గొడదామని చెప్పేసి కూడా వీళ్ళకి ఏముండదు. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా ట్యాక్సులు కడతారు, పర్ఫెక్ట్గా అన్ని చేస్తారు. కాబట్టి ఈ దేశ యొక్క జీడిపిలో ఇంత భాగం అయితే వీళ్ళు చూస్తున్నారు. నేను ఇంత ఆల్ ఓవర్ సౌత్ కొరియా నేనైతే తిరిగినా, చూసిరా మీరు, ఎక్కడ మూల ప్లేసెస్లో మారుమూల ప్రాంతాలలో కూడా నీట్గా టాయిలెట్సే కానీ, రెస్ట్ ఏరియాసే కానీ, అసలు పోలీస్ స్టేషన్సే కానీ, అండ్ సెక్యూరిటీ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉందంటే అసలు చాలా గ్రేట్ అని అయితే చెప్పుకుంటా. అండ్ ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఇంకేమైనా ఉంటే చెప్తా ఉంటాను. చలో పదండి, మీరు బోర్ కొడుతుంది నేను ఊకే మాట్లాడుతా అంటే. ఇప్పుడు నువ్వు మాట్లాడు కొరియా, చెప్పి ఇంకేమైనా తెలుసా? మిమ్మల్ని ఈ ప్లేస్కి తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఈ ప్లేస్కి తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు తెలుగులో. అండ్ ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఇంకా ఈ క్యాంపస్ ఎలానే ఉంది, ఇంకేమీ గుర్తుగా అలానే పెట్టారు. ఎందుకంటే దీని పక్కన అంత డెవలప్మెంట్ చూడండి, ఎన్ని పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయో. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ స్పేషియస్గా ఉంది. ఆ చిన్న ఆఫీస్ అలానే ఉండింది. ఇది మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఈ ఆఫీస్ కూడా ఎప్పుడో 1938లో బిల్డ్ చేశారు. స్టిల్ ఇప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్. ఇప్పుడు ఇదే ప్లేస్ని టూరిస్ట్ ప్లేస్ లెక్క వచ్చారు, కన్వర్ట్ చేశారు. ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చాలా మంది ఫారినర్స్ వచ్చిన వాళ్ళు కూడా పక్కా విజిట్ చేస్తారు. అండ్ మా ఇంట్లో అయితే శాంసంగ్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన ఇండియాలో అయితే ప్రతి ఇంట్లో అందరి దగ్గర శాంసంగ్ ప్రొడక్ట్ ఉంటాయి. అండ్ వీళ్ళది ఇంకొకటి నాకు ఇందులో నచ్చింది ఏంటి అని అంటే, వీళ్ళు వాడితే ఐఫోన్ వాడతారు, లేకుంటే శాంసంగ్ ఫోన్ వాడతారు. శాంసంగ్ తప్ప ఇంకా వేరేది వాడరు, లేదా ఐఫోన్ వాడతారు. అది నాకు చాలా నచ్చింది. ఎందుకనంటే మన యాప్స్ కూడా ఇక్కడ వీళ్ళకి సపరేట్ యాప్స్ ఉంటాయి. మనకి వాట్సాప్ అనేది వేరే దేశం నుంచి వచ్చింది కదా, ఇక్కడ కకౌట్ టాక్ ఉంది, వీళ్ళు మాత్రమే డెవలప్ చేసుకున్నారు. అలా మ్యాప్స్, మనకు గూగుల్ ఉంటది, అండ్ మనది యూఎస్ది, మనకు వీళ్ళకు నేవర్ ఉంది. అండ్ మనకు వాట్సాప్ ఉంటది, అది కూడా వేరే కంట్రీది, వీళ్ళకు కకౌట్ టాక్ ఉంది, అది మాత్రమే యూజ్ చేస్తారు. వాట్సాప్ అసలు ఎవరు తెలియదు, వాట్సాపే ఉండదు ఎవరు అసలు. డౌన్లోడ్ వాట్సాప్ అంటే ఏంటిది అని అంటారు వీళ్ళు. అండ్ నేను గమనించినంత వరకు మన క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి, ఊబర్ ఉంది, ఓలా ఉంది. ఓలా అంటే మనదే అనుకోండి, ఊబర్ ఉంది. వీళ్ళకి ఏంటంటే కకావో గో, నేవర్లో కూడా ఉంటాయి. ఇంకా నేవర్ ఓపెన్ చేస్తే షాపింగ్ ప్రతి ఒక్కటి మనకి ఏ విధంగా అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ చెప్పేసి, అమెజాన్ మనం బయట నుండి అమెజాన్ వాడతాము, వీళ్ళది వచ్చేసి టేము ఉన్నది. సరే, వీళ్ళకి వచ్చేసి కూపాంగ్ ఉన్నది. టేము వచ్చేసి చైనీస్ది, టేము చైనీస్ది, కానీ కూపాంగ్ ఉన్నది వీళ్ళకు. అండ్ ప్రతి ఒక్కదానికి సపరేట్గా ఓన్గా వీళ్ళ నావిగేషన్ సిస్టమే కానీ, ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్ వీళ్ళ ఉంటుంది. సో కాబట్టి బయట నుండి వీళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ రీజన్ వల్ల ఏమో ప్రాబ్లం ఉండదు. అండ్ సెర్చ్ ఇంజన్ వీళ్ళది ఉంటుంది. సో దీనివల్ల ఏముంటుంది అంటే, ఎలాంటి బయటకు వెళ్ళి మన గూగుల్లో సెర్చ్ చేస్తే ఏం సెర్చ్ చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి మనకు అన్నీ తెలుస్తుంది. అండ్ మన డేటా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి సబ్మిట్ చేయాలి ప్రతి దగ్గర. వీళ్ళు ఆ విధంగా కూడా ఉండదు. సో కాబట్టి వీళ్ళ కంట్రీకి దేశభక్తి అని అంటే గుండెలు దించుకొని నా దేశం నాది అని చెప్పేసి కొట్టుకొని చచ్చిపోని నేను అది దేశభక్తిగా ఫీల్ అవుతూ ఉంటాం మన వాళ్ళు. కానీ అంత దేశభక్తి అని చెప్పేసి మొత్తం ఫారెన్ సరుకులు అన్నీ కొనుక్కుంటాం. సో నాతోటి కూడా చెప్తున్నా, నేను కూడా కొనుక్కుంటా ఫారెన్ సరుకులు. ఎందుకురా ఫారెన్ సరుకులు కొనాలంటే, నా దేశంలో అది అవైలబుల్ లేనప్పుడు మరి వేరే దగ్గర ఆల్టర్నేటివ్గా తీసుకుంటా కదా. నేను ఆ దేశభక్తి లేక కాదు, కానీ మన ఇండియాలో అది తయారు కాక. ఇప్పుడు నా చేతిలో డీజే ఉంది, ఇది బెస్ట్ మైక్ ఇన్ ద వరల్డ్. ఎక్కడ తీసుకున్నా? చైనా వాడిది. ఇది నేను వాడే కెమెరా ఉన్నది డీజే, ఇది మామూలుగా Insta360 Pro. ఇది ఎక్కడిది బెస్ట్? వేరే కంట్రీది. ప్రతి ఒక్కటి మామూలు ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్, మనము వాడే ప్రతి బ్రాండెడ్ బట్టలు అండ్ వేరే దేశంలో నుండి వచ్చినాయి. మన దగ్గర ఫోన్లో కంపెనీ ఉన్నది, కానీ ఆ కంపెనీ అంత స్టాండర్డ్స్ లేవు. ఎందుకు స్టాండర్డ్స్ లేవో గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి ఇంకా రీసెర్చ్ మీద ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా ఎక్కువ మంచిగా అవుతుంది. కానీ మన వాళ్ళు దానిలో ఉండదు. సో మనం ఎప్పుడు కూడా లైక్ ఏవో పేర్లు చెప్పుకొని పొలిటీషియన్స్ ఏవేవో చెప్పి మనకు అదొకటి ఇదొకటి రుద్ది మనల్ని వెనక్కి నెడుతున్నారు తప్ప మనల్ని ముందుకు నెట్టేది లేదు. మనం ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోతున్నాం చాలా వరకు. సో దట్ దేశభక్తి అని అంటే మామూలుగా అప్పుడు ఎప్పుడో ఒకటి మన స్వదేశీ వస్తువులు వాడడం ఏ విధంగా ఒక ఉద్యమం వచ్చిందో, ఆ విధంగా మన స్వదేశీ వస్తువులు, అది కూడా మంచి క్వాలిటీ తోటి మంచి పర్ఫార్మెన్స్ తోటి ఉంటే ప్రతి ఒక్కరు ఇండియన్స్ తీసుకొని దేశాన్ని
సపోర్ట్ చేస్తారు, దేశ జీడిపిలో భాగంగా ఉంటారు. అండ్ ప్రతి ఒక్కటి చూస్తారు. మనం మ్యాక్సిమం ట్యాక్స్ ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి, అండ్ ప్రతి ఒక్క దానిలో మనం ఎలా తప్పించుకోవాలని చెప్పేసి బయటపడతాం. సిగ్నల్స్ దగ్గర క్రాస్ అవ్వడము, రోడ్ మీద ఉంచడము, కొత్త ట్రైన్ పెడితే పాన్ గుట్కాలు వేసుకొని ఉంచడం, ప్రతి ఒక్క దానిలో మనమైతే మన వంతు మన వంతు బాధ్యత మనం నిర్వర్తిస్తూనే ఉన్నాము. సో దట్ అది కాకుండా మన నుండి చేంజ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఏమన్నా తప్పుగా మాట్లాడితే లైక్ అడ్జస్ట్ చేసుకోండి. సో నన్ను మాత్రం క్షమించడానికి ఏం లేదు, నేను నిజమే మాట్లాడినా. చలో, ఎందుకంటే అది మనం భారతీయులం కాబట్టి మన స్టాండర్డ్స్ తెలుసు. మనం చాలా వరకు ఏమవుతుందిలే అని అనుకున్నా, ఏమవుతుందిలే అని ప్రతి ఒక్కరు నేను ఉంచితే ఏమవుతుందిలే, నేను చేస్తే ఏమవుతుందిలే, నేను ఇక్కడ టాయిలెట్ పోస్తే ఏమవుతుందిలే, నేను ఇక్కడ షిట్ చేస్తే ఏమవుతుందిలే, ఇలా నేను ఒక్కరిని ట్యాక్స్ కట్టకుంటే ఏమవుతుందిలే, నేను ఒక్కరిని అది చేయకుంటే ఏమవుతుంది, నా ఒక్కని వల్లనే మారుతా అంటే మార్పు అనేది ఒక్క నుండే మారుతుంది. ఒక మొక్క నుండే ప్రపంచం మొత్తం చేంజ్ అవుతుంది. సో అది ముచ్చట. ఒక మొక్క నుండే మొత్తం ఏమంటారు దాన్ని, ఒక అడవి తయారవుతుంది. సో అది యా, మీకు నచ్చింది. ఇంకేమన్నా మీ ఇంట్లో ఎవరి దగ్గర అయితే శాంసంగ్ ప్రోడక్ట్స్ కానీ శాంసంగ్ ఏమేమి ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఎంతమంది శాంసంగ్ వాడుతున్నారు ఇప్పటివరకు, మీరు శాంసంగ్ ఏమేమి వాడిరో చూద్దాం. సో దానివల్ల మీరు సౌత్ కొరియా జీడిపిలో ఎంత భాగం మీరు ఏమంటారు భాగంలో ఉన్నారో అది కూడా తెలుస్తుంది. చలో, సో ఇప్పుడు మనమైతే ఇంకా శాంసంగ్ రెస్టారెంట్లో మామూలుగా సో ఇప్పుడు మనమైతే ఇంకా ఇది శాంసంగ్ ఆఫీసు ఇవన్నీ కదా, బాగా లొకేషన్ కూడా బాగుంది. అండ్ ఇక్కడే మనం డెవలప్ అయిపోయింది. అండ్ ఇక్కడే మంచి టూరిస్ట్ స్పాట్ లాగానైతే డెవలప్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక ఫుడ్ అయితే ఉన్నది. అండ్ చైనీస్ది చాలా ఫేమస్ ఫుడ్. ఇంకా మీకు కూడా తెలుసు, మన గడ్డి తింటా వేటరాది. ఓపెన్ 11 గంటలకు, క్లోజ్ 21. మనం తీసుకోబోయే ఫుడ్, మనం టేస్ట్ పోయే ఫుడ్ చేసేపోయే ఫుడ్ వచ్చేసి డొకోకి. సో ప్రీమియం డొకోకి ఫుడ్ ఉంది కదా, డోక్. సో చలో, ఎట్లా తినాలి? చేయితో తినకూడదు, ఇది పని చేయాలి కానీ నాలా వేయలేవు నువ్వు. చలో కానీ, మీకే ఫస్ట్ టైమా? ఇక వీళ్ళు ఎట్లా ఏరుకుంటారో అట్లా ఏరుకుందాం మనం కూడా. No meat. No meat. Meat. Okay, no problem. Meat, okay. Meat. So 3 people. This? No. No? Noodle. Hello. Huh? Which one? మనం తీసుకోవాలేమో ఇక్కడే కదా. దా, సో మనము ఏమేమి తీసుకుంటాం, ఇది నాది, ఇది చూస్తా నేను, ఇవి ఏంటియో తెలియదు. ఇది ఒకటి తీసుకుంటానా? ఇది ఒకటి. This? No, 2 rice. These two? No. 비리머지. 비리머지 영어로. అన్నీ తీసుకుంటానా నాకేం తెలియకుండా? అరే నేను ఇదేంటిది? 비리. 그래요. 외국분이 아주 막 여러. అన్నీ కనిపిస్తున్నావు బ్రో. ఫిష్ అది తీసుకోవాలి నెక్స్ట్ టైం. కనబడుతుందా? అన్లిమిటెడ్ ఐ థింక్ పర్ పర్సన్ చార్జ్ చేస్తారు వాళ్ళు. మామూలు ఉన్నారు బ్రో. తింటా. ఇవి కూడానా?
ఇంకే ఇంతే కదా. గడ్డి తింటావు ఏట్రా? మా గడ్డి నువ్వేం తింటావులే. సో ఇంకా తర్వాత అన్నీ కలిపేసిన తర్వాత మనకి ఏంటనంటే సో సాస్ low spicy, middle, లో స్పైసీ. high, Low spice. Okay. లో స్పైసీ. చూడండి స్పైసెస్ కూడా లో స్పైసీ, మెయిల్ స్పైసీ. ఓకే 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 బస్. ఓకే. అండ్ ఇది కార్న్ ఉంది, ఇంకా చాలానే ఉన్నాయి. మనం చూస్ చేసుకున్న తీసుకుపోయి ఇది ఏంటిది? ఇది నీళ్ళేనా? నీళ్ళల్లో వేసిండు. ఓకే. ఓ మై గాడ్, భలే వేసిండు. ఓకే ఓకే అన్నది నాన్ వెజ్ వేసిన చికెన్ తెచ్చుకోవచ్చు. చికెన్ అంటే చికెన్ తెచ్చుకోవచ్చు అన్నట్టు. Beef, chicken. చికెన్ 누구 있어요? అదొకటి పట్టుకరా. 잠깐만요. 누구 있어요? అమ్మో ఇప్పుడే ఎక్కువ మంది అయిపోయారు. బాగుంది కదా ఫ్రెండ్స్, మంచిగా ఉంది. క్రేజీ. మన ఇద్దరం నాన్ వెజ్ తినదాం. తను ఏం తింటాడంట? నేను నాన్ వెజ్ మిక్స్ చేసావా? ఓకే. బాగుంది. చికెన్ బాగుంది. స్వీట్ పొటాటో బాగుంది. ఏదో స్వీట్ బాగుంది. ఇది సీవీడ్ది. ఒక వేడిగా అవుతుంది, ఉడుకుతుంది. అదర్ టేబుల్ Separate. Veg, only veg. No meat. No meat? Yeah. No, one more. We check. Tea is this one. టీ వెజ్. Yeah, two. Yeah. This table one? Yeah. Okay, bro. అంటే జస్ట్ పర్ పర్సన్ కింద టేబుల్ కింద పర్సన్ పర్సన్ కింద పర్ పర్సన్. సో ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఉడికిన దాన్ని మనం తీసుకొని తినాలి. బిల్లు వేరేనాడు పేరుంది అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు ఈ కొత్త ఉడుకుతుంది కదా, ఈ కొత్త ఉడుకుతున్న పార్ట్ నుండి మనము తీసుకొని తినాలన్నట్టు. ఈ చేతితో తినండి అని అంటారు చాలామంది. దీన్ని చేతితో ఎలా తింటారు మీరే చెప్పండి. వేడి ఉడుకుతుంది వల్ల బాగుంది. So we are going back to home and thank you. Bye bye. Bye bye. Subscribe. చెప్పు ఎట్లా కట్ చేయగాని చెప్పు. అన్న సబ్స్క్రైబ్ టు ద ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. అలాగే నా ఛానల్ ఏమొద్దులే అంట. అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. త్వరగా 1 million సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను. చెల్ల ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయమంటావా? వద్దన్న ఉండే కొంతమంది వాళ్ళు కూడా పోతారు. సరే ఫ్రెండ్స్, హ్యాండ్స్. బై బై, ఐ లవ్ యూ.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ కీర్తి ఇన్ కొరియా.